హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంగ్లీష్ ఎస్ఏకి సంబంధించినటువంటి సిలబస్ ఒకసారి చూద్దాం. సో ఇది ఆల్మోస్ట్ 2018 టీఆర్టీని బేస్ చేసుకొని ఇచ్చింది. ఓకే, ఒక్కసారి చూద్దాం దాని సిలబస్ డివిజన్, మార్క్స్ అలాట్మెంట్ ఒకసారి చూద్దాం. డిఎస్సి 2024 డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ఇంగ్లీష్. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ 5 మార్క్స్, ఇంగ్లీష్ కంటెంట్ 40 మార్క్స్, ఇంగ్లీష్ మెథడాలజీ 20 మార్క్స్, టోటల్ 80 మార్క్స్. ఓకే, అంటే 160 మార్క్స్, 160 బిట్స్, 80 మార్క్స్. ఓకే, దీన్ని మనం చూద్దాం. ఇందులో పార్ట్ 1 వచ్చేసరికి మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి ఉంది 10 మార్క్స్కి. పార్ట్ 2 వచ్చేసరికి మనకి ఇది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లోకి వచ్చింది. ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్స్ వచ్చేసరికి హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్, టీచర్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా. ఇది ఇంకా చాలా ఉంది, ఇది చాలా సిలబస్, హెవీ సిలబస్ ఇచ్చారు దీనికి సంబంధించి. ఓకే, ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్స్కి వచ్చేసరికి యాక్ట్స్ అండ్ రైట్స్, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్స్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇది మనకి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లోకి వచ్చేసరికి. తర్వాత థర్డ్ పార్ట్ వచ్చేసరికి పార్ట్ 3లోకి వచ్చేసరికి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ 5 మార్క్స్కి ఉంది. ఇదే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే వైయక్తిక భేదాలు, అలాగే లెర్నింగ్ అంటే అభ్యసన, పర్సనాలిటీ అంటే మూర్తిమత్వం. సో ఇందులో ఇవి జనరల్గా మనకి ఎక్కడ చూసినా కోచింగ్ సెంటర్లో కానీ బుక్స్ కానీ తెలుగు మీడియం అవైలబుల్ ఉంది, ఇంగ్లీష్ మీడియం చాలా తక్కువ చెప్తున్నారు. సో ఈసారి మనం వీలైతే ఈ డిఫరెన్సెస్, ఇండివిజువల్ డిఫరెన్సెస్ కానీ, లెర్నింగ్ అంటే అభ్యసన కానీ, పర్సనాలిటీ మూర్తిమత్వం కానీ నేను ఈ క్లాసెస్ చెప్తాను. కొంచెం సీటెట్ రాసిన వాళ్ళకి ఇది కొంచెం మనకి టచ్ ఉంటుంది. సో నేను కూడా సీటెట్ క్వాలిఫై అయ్యాను కాబట్టి నాకు కొంచెం టచ్ ఉంది. నేను అవసరమైతే ఒక్కొక్క క్లాసు వివరించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనందరం షేర్ చేసుకుందాం నాలెడ్జ్. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, తర్వాత మనకి ఫోర్త్ పార్ట్ వచ్చేసరికి కంటెంట్. ఇక యాజ్ యూజువల్గా కంటెంట్ వచ్చేసరికి మనకి వొకాబులరీ పార్ట్, అలాగే గ్రామర్ పార్ట్, ఇలా డివిజన్స్ ఉన్నాయి. సో వొకాబులరీ పార్ట్కి వచ్చేసరికి సినానిమ్స్, యాంటోనిమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, హైపర్నిమ్స్, హోమోనిమ్స్, స్పెల్లింగ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ మ్యాక్సిమం ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్లో ఉంటే అవి మాత్రం చూసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. తర్వాత ఫ్రేజల్ వర్బ్స్. ఓకే, తర్వాత ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్. తర్వాత చూద్దాం. ఎస్, ప్రావర్బ్స్కి వచ్చేసరికి వర్డ్ ఫార్మేషన్స్, షార్ట్ ఫార్మ్స్, ఫుల్ ఫార్మ్స్, అబ్రివియేషన్స్, ఫుల్ ఫార్మ్స్, వర్డ్ కలొకేషన్స్, సో ఫారెన్ ఫ్రేజెస్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్. తర్వాత గ్రామర్కి వచ్చేసరికి మనకి హెల్పింగ్ వర్బ్స్, ఫామ్, ఫంక్షన్, కాంట్రాక్షన్స్, మోడల్ ఆక్సిలరీస్. ఓకే, అలాగే ఆర్డినరీ వర్బ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, ఇవి. తర్వాత ఇంకేమున్నాయంటే క్లాసెస్ ఉన్నాయి. ఓకే, క్లాసెస్కి వచ్చేసరికి మనకి మెయిన్ క్లాసెస్, సబార్డినేట్ క్లాసెస్, అడ్జెక్టివ్ క్లాసెస్, నౌన్ క్లాసెస్, అడ్వర్బల్ క్లాసెస్, రిలేటివ్ క్లాసెస్, ఫినిటివ్ అండ్ నాన్ ఫినిట్ క్లాసెస్. సెంటెన్స్ స్ట్రక్చర్స్కి వచ్చేసరికి సెంటెన్స్ స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి. డిగ్రీ ఆఫ్ కంపారిజన్, సో ఇవి. లాంగ్వేజ్ ఫంక్షన్స్ విత్ సోషల్ నార్మ్స్, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. తర్వాత క్వశ్చన్ ట్యాగ్స్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్స్. ఓకే, తర్వాత డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. తర్వాత స్టేట్మెంట్స్, క్వశ్చన్స్, ఇంపరేటివ్స్ అండ్ ఎక్స్క్లమేటివ్స్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. ఓకే, సేమ్. తర్వాత టెన్సెస్, యూజ్ ఆఫ్ టెన్సెస్ ఆఫ్ ఫ్రేమింగ్ ఇంక్లూడింగ్ ఇఫ్ కండిషనల్ క్లాసెస్ అలో టైప్ 1, 2, 3 చెప్పుకోవాలి. తర్వాత అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనమాట ఇది. తర్వాత వర్డ్ ఆర్డర్ ఇన్ ఏ ఫ్రేజ్ ఆర్ ఏ సెంటెన్స్, అంటే మనకి ఎక్కువగా ఇది అడ్జెక్టివ్ ఆర్డర్స్, ఇవి మెయిన్గా మనకు వస్తుంటాయి. తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, యాడ్వర్బ్స్, కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్స్, ప్రిపోజిషన్స్, టైప్స్ అండ్ ఫంక్షన్స్. ఎక్కువగా నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, యాడ్వర్బ్. ఆల్రెడీ వర్బ్స్ పైన వచ్చినాయి కాబట్టి ఇక్కడ యాడ్వర్బ్ యాడ్ చేశాడు. కంజంక్షన్స్, ప్రిపోజిషన్స్, ఇంటర్జెక్షన్స్ వచ్చినాయి.
ఓకే, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అనేది ఎక్స్క్లమేషన్ అంటే ఇంటర్జెక్షన్స్ అనేది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ లో వస్తాయి కాబట్టి ఇక్కడ ఇవ్వలేదు అనమాట. తర్వాత లింకర్స్. ఓకే, ఆ తర్వాత ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ లోకి వచ్చేసరికి సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఉన్నాయి. కామన్ ఎర్రర్స్. ఇది కామన్ ఎర్రర్స్ అంటే అన్నిటికీ ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసుకున్న అన్నిటికీ బేస్ చేసుకొని బేస్డ్ ఆన్ ఆల్ వొకాబులరీ అండ్ గ్రామర్ టైప్స్ మీద వస్తాయి అనమాట. తర్వాత మెకానిక్స్ ఆఫ్ రైటింగ్, లెవెల్ ఆఫ్ టెస్టింగ్. అంటే మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ అంటే పంక్చుయేషన్ అండ్ క్యాపిటలైజేషన్. సో యూజ్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్, కామాస్, ఫుల్ స్టాప్స్, క్వశ్చన్ మార్క్స్, ఎక్స్క్లమేషన్ మార్క్ అండ్ ఇన్వర్టెడ్ కామాస్. ఇవి మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ లోకి వచ్చరికి. తర్వాత కంపోజిషన్ అంటే రైటింగ్ స్కిల్స్, ఎస్పెషల్లీ లెటర్ రైటింగ్, న్యూస్ రిపోర్ట్, డైరీ ఎంట్రీ, కన్వర్జేషన్, డిస్క్రిప్షన్, డైరీ ఎంట్రీ, బయోగ్రఫికల్ స్కెచ్, స్టోరీ, స్క్రిప్ట్ ఫర్ స్పీచ్. ఇది మెయిన్గా ఉంటుంది. తర్వాత డిక్షనరీ స్కిల్స్. డిక్షనరీ స్కిల్స్లో వచ్చేసరికి ఓకే, మనకి హెడ్ వర్డ్స్ అవన్నీ తెలుసు కదా, అట్లా ఉంటాయి అనమాట. తర్వాత ప్రొనౌన్సియేషన్ అంటే ఫనెటిక్స్ కిందకు వస్తుంది. ఇది ప్రొనౌన్సియేషన్కి వచ్చేసరికి ఫనెటిక్స్ అండ్ స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్. ఫనెటిక్స్, స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్ ఉంటుంది అనమాట. ట్రాన్స్క్రిప్షన్ ఉంటుంది, స్ట్రెస్ ఉండాలి, ఇంక్లూడింగ్ ఇంటోనేషన్ ఇన్ కాంటెక్స్ట్. ఓకే, కాంటెక్స్టువల్ అంటే ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఎలా ఉంటుంది, రిక్వెస్ట్ అయితే ఎలా ఉంటుంది అనేది చెప్పుకుందాం. ఓకే, తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్, లెవెల్ ఆఫ్ టెస్టింగ్. అది కామన్గా మనందరికి ప్రోజ్ వస్తుంది, మోస్ట్లీ ప్రోజ్ ఇస్తా అన్నారు, పోయిటరీ ఇవ్వలేదు. ఓకే, తర్వాత లిటరేచర్కి వచ్చేసరికి ఇగో చాలా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్. సో పొయిటిక్ టైప్స్, స్టాంజా ఫార్మ్స్, స్కూల్స్ అండ్ మూవ్మెంట్స్, అలాగే డ్రామాటిక్ టైప్స్, ద ఎస్సే, ద నావెల్, ద షార్ట్ స్టోరీ. ఇవి అలాగే లిటరరీ టర్మ్స్ వచ్చినాయి. లిటరరీ టర్మ్స్లోకి వచ్చేసరికి ప్యారలలిజం, ప్రొలాగ్, ఎపిలాగ్, సెట్టింగ్. సో ఇవన్నీ ద క్యారెక్టర్, ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. కొరియోగ్రఫీ అని, సింపతి అని, ఎంపతి అని, స్టైల్ అని, డిక్షన్ అని, ఇవి చాలా ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఉంటాయి అన్నమాట. తర్వాత ఇంకా ఉన్నాయి. ఇందులోకి వచ్చేసరికి పోయిటరీ స్టడీ, దట్ మీన్స్ పోయిటరీ డీటెయిల్ స్టడీలోకి వచ్చేసరికి మనకి ఇది ఇక్కడ పోయిటరీ, ఇది మెయిన్గా మనం చూడాల్సింది. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, ద క్లౌడ్, ద నేషన్ స్ట్రెంగ్త్, పలాంక్విన్ బ్యారర్స్, ద రోడ్ నాట్ టేకెన్, స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్, విలియం వర్డ్స్వర్త్, టెలిఫోన్ కన్వర్జేషన్, తర్వాత నైట్ ఆఫ్ ద స్కార్పియన్. ఇది మనకు పోయిటరీకి వచ్చేసరికి. తర్వాత ప్రోజ్ వచ్చేసరికి ఆఫ్ స్టడీస్, బేకన్, ఫ్రాన్సిస్ బేకన్ రాసినటువంటి ఫాదర్ ఆఫ్ ఎస్సేస్ అది. సెల్ఫ్ రిలయన్స్, ఇవి ఆర్డబ్ల్యూ ఎమర్సన్, ఆన్ షేకింగ్ హ్యాండ్స్ బై ఏజీ గార్డ్నర్, వాట్ మేక్స్ ఏ నేషన్ బై సి రాజగోపాల్చారి. తర్వాత జార్జ్ ఆర్వెల్, స్వామి అండ్ ఫ్రెండ్స్. ఇది యానిమల్ ఫామ్ ఒక 10 years బ్యాక్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నాటికేల్లో ఉండేది, ఇప్పుడు మళ్ళీ ఇది కొత్తగా దర్శనం ఇచ్చింది. స్వామి అండ్ ఫ్రెండ్స్ అది. తర్వాత 12th నైట్, యాక్చువల్గా ఇక్కడ మ్యాక్బత్ ఉండాలి, మ్యాక్బత్ ప్లేస్ 12th నైట్ ఇచ్చాడు. ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్, ఆస్కర్ వైల్డ్. అంటే ఇది యాక్చువల్గా ఇక్కడేముండాలంటే మర్డర్ ఇన్ ద క్యాథడ్రల్ ఉండాలి, దాని ప్లేస్లో ఇది ఇచ్చాడు అనమాట. తర్వాత ద బెట్, యాంటన్ చెకావ్. తర్వాత ది ఇంజిన్ ట్రబుల్, ఆర్కే నారాయణ్, ఆఫ్టర్ 20 years, ఇది పాతదే. ద థీఫ్, ఇది కూడా పాతదే. సో ఇవి మనకి షార్ట్ స్టోరీస్కి, డ్రామాస్, అలాగే నావెల్స్, ప్రోజ్, పొయిటరీ ఉండేసరికి. తర్వాత ఇక మరి ఇంపార్టెంట్కి వచ్చేసరికి మనకి 10 topics ఉండేది, అదే మన మెథడాలజీ. ఈ మెథడాలజీ ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిస్టరీ, నేచర్, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ఓకే, ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, LSRW, అలాగే అప్రోచ్, మెథడ్, టెక్నిక్స్. ఓకే, అలాగే టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్, వొకాబులరీ అండ్ గ్రామర్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, TLM ఇన్ ఇంగ్లీష్, అలాగే లెసన్ ప్లానింగ్, కరికులం అండ్ టెక్స్ట్ బుక్స్, ఇంపార్టెన్స్, నీడ్, అలాగే ఇవాల్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్, అలాగే ప్రొనౌన్సియేషన్, ఫనెటిక్స్ అండ్ ఫనెటిక్ ట్రాన్స్క్రిప్ట్. సో మొత్తంగా ఇది మన సిలబస్. ఓకే, సో ఈ సిలబస్ పట్టుకొని మనం చదువుకుందాం. దీనికి ఒక ప్లాన్, ఒక లెక్క ప్రకారం చదివితే కంపల్సరీగా జాబ్ సాధించడం ఈజీ, కాబట్టి మనం ఇలా సాధిద్దాం. ఓకే,
డైలీ నేను కూడా మ్యాక్సిమం ఈ ఇంగ్లీష్ కంటెంట్కి సంబంధించిన వీడియోస్ మాత్రమే చేయాలని డిసైడ్ అయ్యాను. ఓకే, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ ఉంటాను. అంతవరకు చూస్తూ ఉండండి. ఓకే, సెలవు. సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ.